నటి కళ్యాణి ప్రియదర్శన్ లోకా సినిమాతో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన తొలి మహిళా నటిగా ఆమె నిలిచింది. ఇండియాలోని మొదటి మహిళా సూపర్ హీరోగా కూడా ఆమె గుర్తింపు పొందింది. అఖిల్ అక్కినేని 2017లో నటించిన హలో సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నటి కళ్యాణి ప్రియదర్శన్ తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది. ఆచితూచి ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటోంది. ఆ ఫలితమే ఇప్పుడామెకు ఓ అరుదైన ఘనతను సొంతం చేసింది. డొమినిక్ అరుణ్ డైరెక్ట్ చేసిన లోకా చాప్టర్ 1 చంద్ర సినిమాతో ఆమె ఇండియాలో మొదటి మహిళా సూపర్ హీరోనే కాకుండా మలయాళంలో 200 కోట్ల రూపాయలు సాధించిన మొదటి మహిళా నటిగా కూడా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లు అలవాటు లేని మలయాళ సినిమా చాలా రీసెంట్గా అంటే గతేడాదే 200 కోట్ల రూపాయలు మార్క్ని క్రాక్ చేసింది. ఈ ఏడాది మోహన్లాల్ సినిమాలు ఎల్2 ఎంపూరాన్, తుడరుం, 2024లో వచ్చిన సౌబిన్ షాహీర్, శ్రీనాథ్ భాసి సినిమా మంజుమ్మల్ బాయ్స్ తో ఇది సాధ్యమైంది. ఇప్పుడు లోకా కూడా 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 202 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి పెద్ద సినిమాల లిస్ట్లో చేరింది. మలయాళంలో మహిళా లీడ్తో సినిమాలు తక్కువగా ఉంటాయి. అలాంటిది లోకా ఇంత భారీ కలెక్షన్స్ సాధించడం మామూలు విషయానికి కాదు. ఈ సినిమాను ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ నిర్మించడం మరో విశేషం. తన వేఫేరర్ బ్యానర్పై అతడు ప్రొడ్యూస్ చేశాడు. అయితే దీనికి నటి, రచయిత్రి అయిన శాంతి బాలచంద్రన్ వల్లే ఈ విజయం సాధ్యమైందని ఈ మూవీ 100 కోట్ల రూపాయలు క్లబ్లో చేరిన సందర్భంగా అతడు అన్నాడు. కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఈ అరుదైన ఘనతపై స్పందించింది. లోకా ప్రపంచవ్యాప్తంగా 202 కోట్ల రూపాయలు సాధించిన వార్తను కొన్ని బిహైండ్ ది సీన్స్ ఫోటోలతో పోస్ట్ చేసింది. నిన్న మా సినిమా ఒక నంబర్కి చేరుకుంది. ఇది ఆడియన్స్ అయిన మీ వల్ల మాత్రమే సాధ్యమైంది. నాకు మాటలు రావడం లేదు. ఈ సినిమా మీద మీరు చూపిస్తున్న ప్రేమకు చాలా కృతజ్ఞతలు. మా ఇండస్ట్రీలో కంటెంట్ ఎప్పుడూ కింగ్గా ఉంటుంది. ఇది అన్నిటికంటే పెద్ద స్టార్. మీరు మరోసారి ఆ విషయాన్ని మాకు నిరూపించారు. మంచి విజన్తో ఉన్న కథలకు మీరు ఎప్పుడూ అవకాశం ఇస్తున్నందుకు థాంక్యూ అని రాసింది. ఆమె ఈ విజయానికి డొమినిక్ను కూడా క్రెడిట్ ఇచ్చింది. డొమినిక్ అరుణ్, మేము మనస్ఫూర్తిగా నమ్మే ఒక విజన్ను ఇచ్చినందుకు థాంక్యూ. మేము మా దగ్గర ఉన్నది అంతా ఇవ్వడానికి నువ్వే కారణం. నువ్వు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. చాలా మంచి కాస్ట్, క్రూకు ఈ విజయాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది అని కళ్యాణి చెప్పింది. ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైన లోకాలో కళ్యాణి, నాస్లెన్, శాండీలతో పాటు అరుణ్ కురియన్, చందు సలీం కుమార్, నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్, నిత్యశ్రీ, శరత్ సభ లాంటి వారు కూడా నటించారు. దుల్కర్, టొవినో థామస్, సౌబిన్, అన్నాబెన్ లాంటి వాళ్లు స్పెషల్ క్యామియోలలో కనిపించగా, మమ్ముట్టి ఒక ముఖ్యమైన పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. లోకా సినిమా విజయం కళ్యాణి ప్రియదర్శన్ కెరీర్కు మరో మైలురాయి. మలయాళ సినిమాలో మహిళా నటీనటులకు ఇది ఒక ప్రేరణాదాయక విజయం.